నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ఆల్ ఆదాన్ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీరియస్ కండిషన్లో ఉన్న ఒక వ్యక్తి ఏటీఎం కార్డు కొట్టేసి డబ్బును డ్రా చేసిన దుండగులు అలాగే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే ఐసీయూలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్న ఒక రోగి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు మాయమైన ఘటన పైన కువైట్ వాణిజ్య వ్యవహారాల ప్రాసిక్యూషన్ మరియు భద్రతా విభాగాలు దర్యాప్తు ప్రారంభించాయి. సిరియా దేశానికి చెందిన ఒక వ్యక్తి స్థానిక ఆల్ ఆదాన్ ఆసుపత్రిలో అత్యవసర విభాగం ఐసీయూలో చికిత్స పొందుతూ ఇటీవల కన్నుమూశారు. తండ్రి మరణాంతరం ఆయన వ్యక్తిగత వస్తువులను బ్యాంకు ఏటీఎం కార్డును తీసుకునేందుకు కుమారుడు వెళ్ళాడు. అయితే అనుమానం వచ్చి తండ్రి బ్యాంక్ అకౌంట్ను పరిశీలించగా అందులో ఉండాల్సిన మొత్తం 902 కువైట్ దినార్లు పూర్తిగా మాయమైనట్లు గుర్తించి షాకు గురయ్యాడు. తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి బెడ్ పైన ఉన్న సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఏటీఎం కార్డును లేదా వివరాలను ఉపయోగించి ఆ సొమ్ము మొత్తాన్ని డ్రా చేసినట్లు కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా వాణిజ్య న్యాయస్థానం కేసును విచారణ అధికారులకు బదిలీ చేసింది. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్ మరియు బ్యాంకు లావాదేవీల ఆధారంగా ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను పట్టుకునేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే హాస్పిటల్ బెడ్లో ఉన్న ఐసీయూలో ఉన్న ఎక్కడ ఉన్నా సరే కానీ దొంగతనాలు చేసేవారు దొంగతనం చేస్తూనే ఉన్నారు. అలాగే వాళ్ళలో ఎటువంటి మార్పు కూడా రావడం లేదనమాట. ఐసీయూలో ప్రాణాలతో కుట్టుమిట్టాడి ఒక సిరియన్ వ్యక్తి చనిపోయాడనమాట. అలాగే ఆయన యొక్క బ్యాంకు ఏటీఎం కార్డు మరియు అతని యొక్క వివరాలు ఉపయోగించి ఎవరో ఆ యొక్క డబ్బునైతే 902 దినార్లనైతే డ్రా చేయడం జరిగిందనమాట. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.